ఆ రోజుల్లో మహారాష్ట్ర భూమి భయం కప్పుకుంది. ప్రజలు పన్నులు కట్టలేక ఏడుస్తున్నారు. మహిళలు, పిల్లలు రక్షణ లేక వణికుతున్నారు. అప్పుడు ఒక చిన్న కుర్రవాడు, శివాజీ. అతడు ఈ అన్యాయం చూస్తూ చిన్న హృదయం కోపంతో, దయతో మండిపోయింది. జీజాబాయి అతని చెయ్యి పట్టుకుని చెప్పింది, ధర్మం కోసం నిలబడితే దేవుడు నీ వెంట ఉంటాడు రా. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. గద్దె కోసం కాదు, రాజ్యం కోసం కాదు, ప్రజల శ్వాస కోసం, వారి గౌరవం కోసం శివాజీ తన మార్గాన్ని ఎంచుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యం కొండలాంటిదే, కాని శివాజీ ఒక్క నిజం నమ్మాడు. ధర్మం చిన్నదైనా దాన్ని కాపాడే మనిషి పెద్దవాడు. అతడు శత్రువులకు నేర్పాడు, యుద్ధం శక్తితో కాదు, తెలివితో గెలవాలని. ప్రజలకు నేర్పాడు, నాయకుడు అంటే గెలవడం కాదు, గెలిపించడం. శివాజీ ముందుకు నడిచిన రోజే ప్రజల భయం చచ్చిపోయింది. అతడు గెలిచిన రోజే దేశం తిరిగి శ్వాసించింది. శివాజీ మహారాజ్ ఒక రాజు మాత్రమే కాదు, ప్రజల కన్నీళ్లతో పుట్టిన నాయకుడు. భూమి కోసం కాదు, ధర్మం కోసం జీవించిన సింహం.